హాయ్ ఆంటీ. ఆ షాపింగ్ అనేసరికి అందరికంటే ముందొచ్చేసినట్టున్నారు. అవునక్క, అక్క పెళ్ళి కదా, అందుకే మంచి మంచి డ్రెస్సులు సెలెక్ట్ చేసుకున్నామని ముందుగానే వచ్చాం. బిల్లు మీ ప్రణయ్ బావదే కదా. మొహమాట పడకుండా ఎక్కువ బట్టలు తీసుకోండి. ఏంటి ప్రేమ అలా చూస్తున్నావు? ఏం లేదు. ఏంటి నన్ను త్వరగా రమ్మని ఫోన్ల మీద ఫోన్లు చేశాడు, ఇంకా ప్రణయ్ రాలేదా? అన్నిసార్లు ఫోన్ చేశాడమ్మా. అవునా ఆంటీ, ప్రణయ్ ఏ విషయాన్నైనా నాతో షేర్ చేసుకోకుండా ఉండలేడు. నేను పక్కన లేకుండా అస్సలు ఉండలేడు. షాపింగ్ కి రమ్మని పిలిస్తే రానని చెప్పింది. మనకంటే ముందుగానే రెడీ అయి వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఏ పెంట చేస్తుందో ఏంటో. దాంతో మరీ దినదినగండం నూరేళ్ళ ఆయుష్లో ఉంది శివాగ్ని. ఏం కాదులే, అది పిచ్చి వేషాలు వేయాలని చూసినా నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. హాయ్ హాయ్ ప్రేమ, ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఇప్పుడే. ఇప్పుడే ఏం కాదు, నేనొచ్చేసరికే ప్రేమ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏంటి ప్రణయ్ ఇది, కాబోయే భార్యని ఇలా వెయిట్ చేస్తారా? ఆయన కోసం నేను ఎంతసేపైనా వెయిట్ చేస్తాను. నువ్వేం ఫీల్ కాకు స్నేహ. సరే పదండి, షాపింగ్ చేద్దాం. ఆగండి 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 ఆగండి. నువ్వెందుకు వచ్చావయ్యా? మై స్వీట్ డార్లింగ్, మై వైఫ్ కరుణ. ఆయన మై డాటర్ మ్యారేజ్ బట్టల సెలక్షన్ కోసం యాజ్ ఎ ఫాదర్ గా నేను ఉండాలి కదా. నువ్వేంటో, నువ్వేం చేయడానికి వచ్చావో మాకు తెలుసు. ఇంటికొచ్చాక మాట్లాడుకుందాం. నువ్వెళ్ళు నాన్న. అదేంటి ప్రేమ వెళ్ళిపోమంటావు? ఎలాగో వచ్చాడు కదా, షాపింగ్ చేయనివ్వు. తాగొచ్చాడు కదా. అది ఆయన కొత్త ఏం కాదుగా. షాపింగ్ మాల్లోకి తాగి రాకూడదు అని బోర్డేమీ లేదు కదా. అబ్బాబాబాబా ఏం చెప్పు. ఇటు అల్లు, నా కూతురు పెళ్లికి షాపింగ్ వెళ్ళిపోమాట. వెళ్ళిపోమనే వెళ్ళరుగా. అబ్బాబాబాబా కరెక్ట్ గా క్యాచ్ చేసేవాళ్ళడు. పదండి. ఓకే, అల్లుడు చెప్పిన మాట నేను వినాలి కదా. రండి 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 రండి. కమాన్ బేబీ బుజ్జి బంగారం. ఏంటి అలా చూస్తున్నావు? ఆవిడ మినిస్టర్ భార్య. నేను కూడా మినిస్టర్ అయి ఉంటే మినిస్టర్ పెళ్ళంగా ఈ పక్క గన్మ్యాను, ఈ పక్క గన్మ్యాను నేను ఫాలో అవుతూ ఉంటారు. దేశం కర్మ కాలిపోతే నీలాంటి వాడు మినిస్టర్ అవుతాడు. నువ్వు మినిస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు, ముందు మనిషి అవ్వు చాలు. తెలిసి కూడా నిన్ను కెలకడం నాది తప్పు. పదండి పదండి. ఏ ఆగు, నువ్వు వెళ్ళు వెళ్ళు, పో బయటికి. వెళ్తాం, నీకు నచ్చింది తీసుకో. ఏంటి, షాపింగ్ కి రమ్మని పిలిస్తే రానని చెప్పావు కదా. వచ్చానని ఫీల్ అవుతున్నావా? అదేం లేదు. టెన్షన్ పడుకో. నేను ప్రేమతో మీ విషయాలు చెప్పడానికేం రాలేదు. ప్రతి క్షణం మీరు చేసిన ప్రామిస్లు గుర్తుండాలనే వచ్చాను. టెన్షన్ పడకుండా రిలాక్స్డ్గా షాపింగ్ చేసుకోండి.
వీళ్ళు షాపింగ్ చేయడానికి వచ్చారా, రొమాన్స్ చేయడానికి వచ్చారా? నేను ఇక్కడే ఉన్నానని తెలుసు కూడా ప్రేమతో అంత చనువుగా ఉంటాడా? నవ్వొద్దు ప్రణయ్, ప్రేమతో నా ముందు అంత చనువుగా ఉండొద్దు. నేను తట్టుకోలేకపోతున్నాను ప్రణయ్. ఇప్పుడు సరైన ఛాన్స్ దొరికింది. నా ముందే ప్రేమతో సంతోషంగా షాపింగ్ చేస్తున్నావు కదూ, ఆ సంతోషం ఇప్పుడే ఆవిరైపోయేలా చేస్తాను. ఏ ఫ్యామిలీని నీ సొంత ఫ్యామిలీ లాగా ఫీల్ అయిపోతున్నావో అదే ఫ్యామిలీని దొంగ ఫ్యామిలీ చేసి, ఇలాంటి దొంగల ఫ్యామిలీతో సంబంధం కలుపుకుంటున్నావని ఎగతాళి చేసి ఇక్కడే అందరి ముందు నీ పరువు పోయేలా చేస్తాను. ప్రేమ ఫ్యామిలీ అంటే నీకు అసహ్యం పుట్టేలా చేస్తాను. అది ఆ, అంకుల్, ఆ? అంకుల్ ఇక్కడెక్కడ? ఆ, నువ్వా? ఏంటి అంకుల్, మీ ఫ్యామిలీ చాలా గ్రాండ్ గా షాపింగ్ చేస్తున్నట్టున్నారు. Yes, నా కూతురు పెళ్లి కదా, అందుకే చూస్తున్నాను. ఇదిగో నీకు కూడా కావాలంటే తీసుకో, మంచిది. నాకెందుకు అంకుల్, మీరు కానివ్వండి. ఉండు, నీకు మంచి డ్రెస్ నేను సెలెక్ట్ చేస్తాను. ఇదిగో వద్దు అంకుల్. అడ్రస్ చూపించు నాకు ఇవ్వు. ఇదే చాలా బాగుంది. ఇది బాగుంది కదా ఇది నీకు? ఆ, పిల్లలు తీసుకోండి, బాగుంటుంది. ఓకే. నా నెక్లెస్. మేనేజర్ గారు, ఏమైంది మేడం? నా నెక్లెస్ కనిపించడం లేదు. ఇక్కడే ఎవరో కొట్టేశారు. 25 లక్షలు విలువ చేసే నెక్లెస్ అయ్యా. మీరేం టెన్షన్ పడకండి మేడం, మీ నెక్లెస్ ఎక్కడికి పోదు. సెక్యూరిటీ, సెక్యూరిటీ, సార్. ఎంట్రన్స్ క్లోజ్ చేయి. అలాగే సార్. ప్లీజ్ మేడం, ఒక్క నిమిషం మేడం. ఓకే. హలో ఎవరిబడి, దయచేసి ఎవరో తప్పుగా అనుకోవద్దు. మినిస్టర్ గారి వైఫ్ మెల్లో ఉన్న నెక్లెస్ ఇక్కడే మిస్ అయింది. ఇక్కడ ఉన్న వాళ్ళే ఎవరో తీశారని ఆవిడ అనుమానం. సో కోఆపరేట్ చేయండి. సో అందరూ ఒకసారి ఇక్కడికి రండి. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా మేడం? వీళ్ళని చూస్తుంటేనే నాకు అనుమానంగా ఉంది. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీ వాలకం చూస్తుంటే ఈ రేంజ్ షాపుకొచ్చే స్తోమత ఉన్నవాళ్ళలా కనిపించడం లేదు. మీలోనే ఎవరో నెక్లెస్ కొట్టేసుంటారని నా అనుమానం. ఎక్స్క్యూజ్ మీ, కాస్త మర్యాదగా మాట్లాడండి. వాళ్ళు నా వాళ్లే. ఒంటి మీద బట్టల్ని బట్టి మనుషుల్ని అంచనా వేస్తారా? ఇదేనా మీ సంస్కారం? మేడం, ఇతను ప్రణయ్ మేడం, కోటేశ్వరుడు. ఈ అమ్మాయి
ఇతనికి కాబోయే భార్య. వీళ్ళంతా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అల్లుడితో కలిసి షాపింగ్ వచ్చి ఇలాంటి పనులు చేస్తున్నారని తెలిస్తే వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? మీరే కొంచెం ఆలోచించండి. అమ్మా, వాళ్ళేం నాకు శత్రువులు కాదు, కానీ పోయింది 25 లక్షల రూపాయల నెక్లెస్. అది లేకుండా ఇంటికి ఎలా వెళ్ళగలను? నిజంగా వాళ్ళు తీయకపోతే నేను వాళ్ళకి సారీ చెప్తాను. ఎవరిని చెక్ చేయకపోతే నా నెక్లెస్ దొరికే అవకాశం లేదు కదా. సరేనండి, అయితే అందరితో పాటు మమ్మల్ని కూడా చెక్ చేయండి. సెక్యూరిటీ, వీళ్ళని చెక్ చేయండి. సంస్కారం గురించి మాట్లాడావు కదా, ఇతను మీ నాన్నే కదా. ఇదిగో అతని దగ్గర ఈ నెక్లెస్ దొరికింది. ఇప్పుడేమంటావు? లేదు మేడం, లేదు, నేను దొంగతనం చేయలేదు. ఆ నెక్లెస్ నా జేబులోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు. అల్లుడు, నన్ను నమ్మ అల్లుడు, ఆ నెక్లెస్ నేను తీయలేదు. శివాగ్ని, నాకు నిజంగా తెలీదమ్మా. ఆ నెక్లెస్ నేను దొంగతనం చేయలేదమ్మా. నమ్మడం లేదా అమ్మా? ప్రేమ, ప్రేమ అమ్మా, ఆ నెక్లెస్ నేను తీయలేదమ్మా. నాకు తెలీదు, నిజంగా నాకు తెలీదు. కరుణ, ఆ నెక్లెస్ నేను తీయలేదమ్మా. అంకుల్, నిజంగా మీరు దొంగతనం చేయలేదు కదా? నిజంగా చేయలేదమ్మా. ఆ జీసస్ మీద ఒట్టు. అంటే నెక్లెస్ కింద పడితే తీసి మీరే జేబులో వేసేసుకున్నారా? స్నేహ, ఏం మాట్లాడుతున్నావు? మా నాన్న తాగబోతే కావచ్చు, కానీ దొంగ మాత్రం కారు. దొంగ అని నేను అన్నానా? కాదని అంటున్నాను కదా. కానీ చూసిన దాన్ని బట్టి చూస్తే వీళ్ళంతా ఏమనుకుంటారు? మీ నాన్న నీకు కళ్ళకి దొంగలా కనిపించకపోవచ్చు, కళ్ళారా చూసిన తర్వాత కూడా కాదని ఎలా చెప్తావమ్మా? చచ్చా, ఏంటి ప్రణయ్ ఇది? చూడు, నీ కాబోయే మావగారు చేసిన పనికి అందరూ నీ గురించి ఎలా అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఏంటండి, దొంగ దొరికాడుగా, పోలీసులకు ఫోన్ చేయండి. ఆగండి, కనిపించినవన్నీ నిజాలైపోతాయా? అంత మాత్రాన ఇప్పుడు ఈ పెద్ద మనిషి దొంగ కాదు అంటే ఎవరు నమ్ముతారు? నమ్మకపోవచ్చు, కానీ మా నాన్న ఇటువైపు ఉన్నారు, మీరు అటువైపు ఉన్నారు. వచ్చి మీ మెడలో చైన్ లాగేశారు అంటారా? పడిపోతే తీసుండొచ్చు కదా. ఆయన ఇక్కడ, మీరు అక్కడ ఉన్నారు, ఎలా తీస్తాడు?
ఆయన అక్కడికి వచ్చిందే లేదే అంటే కింద పడిపోయిన నగ నడుచుకుంటూ వెళ్ళి మా నాన్న జేబులోకి వెళ్ళిందంటారా? తను చెప్పేది కూడా కరెక్టే కదా. షాప్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా, ముందు సీసీ ఫుటేజ్ చూద్దాం. అప్పుడు ఏం జరిగిందో నిజంగా దొంగ ఎవరో తేలిపోతుంది. నిజంగా మా నాన్నే దొంగతనం చేసుంటే పోలీసుల్ని మీరు పిలిపించక్కర్లేదు. నేనే తీసుకువెళ్లి పోలీసులకి అప్పచెప్పేస్తాను. అవును, సీసీ ఫుటేజ్ చూడండి. నిజంగా నేను దొంగతనం చేయలేదు ప్రేమ. ఇప్పుడు సీసీ ఫుటేజ్ పోలీస్ స్టేషన్లో ఎందుకు? ఏమండి, ఆయన దొంగతనం చేసే మనిషి కాదు. మా అందరికి బాగా తెలుసు. ఎలాగో మీ నెక్లెస్ దొరికేసింది కదా, ఇంకెందుకు ఈ గొడవ? మీరేమో మినిస్టర్ గారి భార్య. ఈ విషయం పోలీసులకు తెలిస్తే ప్రెస్ కూడా వస్తుంది. నగ పోగొట్టుకున్న మినిస్టర్ భార్య అని ముందు టీవీలో పేపర్లో మీ ఫోటోనే వస్తుంది. అవసరమా? ఏం అవసరం లేదు. నా నగ నాకు దొరికింది, అదే చాలు. పదండి. ఆవిడ ఎందుకు నువ్వు కన్విన్స్ చేస్తున్నావు? అంటే వీళ్ళు దొంగలు అని ఆవిడ ముందు చెప్పినట్టేనా? అయినా ఇప్పుడు సీసీ ఫుటేజ్ చూస్తే నష్టమేంటి? నష్టమేం లేదు, టైం వేస్ట్. ఓ పక్క సంగీత్ ఫంక్షన్ పెట్టుకున్నాం, సీసీ ఫుటేజ్లు, పోలీస్ స్టేషన్లు, ఈ గొడవలన్నీ అవసరమా? ఆవిడ వెళ్ళిపోయింది కదా, ఇంకెందుకు ఈ డిస్కషన్? అల్లుడు, నిజంగా నేను ఈ దొంగతనం చేయలేదు అల్లుడు. ఇదిగో నా కూతురు, భార్య, పిల్లలు అందరి మీద ఒట్టేసి చెప్తున్నాను. వాళ్ళు నమ్మకపోయినా పర్వాలేదు, నువ్వు నమ్మలుడు. ఆడపిల్ల తండ్రిగా అడుగుతున్నాను అల్లుడు. రేపు పెళ్ళైన తర్వాత అనవసరంగా నా కూతుర్ని నిందించకు. అలాంటిదేం లేదంకుల్. మిమ్మల్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతాను. సరే సరే, చాలా అల్లుడు. ప్రేమ మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. సరే ప్రణయ్, నువ్వు నేను స్నేహ కలిసి వస్తాం, నువ్వు వెళ్ళు. ప్రణయ్, మనం కూడా వెళ్దామా? వెళ్దాం, బయటికి కాదు, రా. ప్రణయ్ వదులు, ఏమైంది? ఇందాక నెక్లెస్ దొంగతనం జరిగింది కదా, దాని తాలూకు సీసీ ఫుటేజ్ చూపించండి. అది సెటిల్ అయిపోయింది కదా, ఇప్పుడు సీసీ ఫుటేజ్ చూడటం ఎందుకు? మీరు చూపించండి. చూడండి సార్,